ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి జీసస్ ప్రెజెన్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి ఈ వాగ్దానం పంపించి ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. రెండంతలుగా నీకు మేలు చేస్తానని ప్రభువు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అయ్యా, నా బ్రతుకు చిన్నదయ్యా, నాకు కావాల్సింది ఇంతేనయ్యా, నా పరిస్థితి ఇలాంటిదయ్యా అని నువ్వు ఏదైతే బ్రతిమాలుచు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో నీ ప్రార్థన దేవుడు విన్నారు. ఆయన అడుగుతున్నారు ఈరోజు, గొప్ప దీవెన నీకు కావాలా? ఇదిగో ఈ వాగ్దానాన్ని చేతపట్టుకోమని. ఎందరైతే బిడ్డలు దేవుని వాక్యమును నమ్ముతారో, ఎందరైతే బిడ్డలు విశ్వాసంతో దేవుని వాగ్దానం చెంతకు వస్తారో వారు ఆ బంధకాల నుంచి విడిపింపబడతారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈరోజు నిన్ను బాగుపరచడానికి, నీ స్థితిగతులు మార్చడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే దేవుని వాగ్దానం. ఆయన నోటి మాటకు అంత శక్తి ఉంది. ఈ భూమి ఆకాశములన్నిటినీ కూడా ఆదికాండంలో మనం చూస్తే ఆయన నోటి మాట ద్వారా కలగజేశాడు ఆయన. హల్లెలూయా. అంతటి గొప్ప దేవుడు ఈరోజు నీకేమని వాగ్దానం ఇస్తూ ఉన్నారో, రెండంతలుగా నీకు మేలు చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. మరి రెండంతల దీవెన నీకు కలగబోతూ ఉన్నప్పుడు నువ్వు విచారముగా ఉండడానికి వీల్లేదు, దుఃఖముతో కన్నీటితో నీవు ఉండడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ఉత్సాహంతో ప్రార్థన చేయాలి. అపవాది ఎప్పుడూ కూడా నువ్వు దుఃఖపడు, ఇదిగో అది జరగలేదు, ఇది జరగలేదు, అది పొందుకోలేదు గనక నువ్వు విచారపడిపో, ఇలా అయిపో, అలా అయిపో అని చెప్తాడు. అది భయంకరమైన శోధనది. నువ్వు ప్రతి విషయములో కూడా నా తండ్రి సజీవుడు, నా తండ్రి చూచుచున్నవాడు, నా తండ్రి గొప్ప దేవుడు గనక ఆయన బిడ్డగా ఉన్న నేను ఏమాత్రం దిగులు పడనన్న ఒక ఉత్సాహంతో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో చాలా గొప్ప బ్లెస్సింగ్ అనేది ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకే ఒక్క మాట దేవుడు చెప్తున్నాడు, ఆయన కొరకు యథార్థంగా ఉండండి. ఆకాశము నుంచి దేవుడు ప్రతిరోజు నరులను పరిశీలిస్తారట, ఎందరూ యథార్థంగా జీవిస్తున్నారు, తన బిడ్డలు ఎందరూ దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నారనేది దేవుడు ప్రతి దినము కూడా పరిశీలిస్తారంటండి. అలా పరిశీలించే వారిలో ఈరోజు ఈ వాగ్దానం విన్న నువ్వు ఉంటే గనక నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. నీకు మేలు కలగబోతుంది. నీ జీవితంలో ఉన్న బంధకాలన్నీ తెగిపోయి రెండంతల మేలు, రెండంతల శుభకార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావు కాబట్టి, నీకు దేవుని వాగ్దానం అంటే విశ్వాసం ఉంది కాబట్టి, ప్రతిదినం మొదటగా దేవుని పాద సన్నిధిని నువ్వు వెతుకుతున్నావు కాబట్టి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ వాగ్దానం నీకోసమే దేవుడి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నమ్ము దేవుని వాగ్దానాన్ని, విశ్వాసంతో ప్రార్థించే. బలహీనం నేను పరుస్తున్న ఆ పరిస్థితులన్నిటినీ లెక్క చేయకో. ఇదిగో దేవుని వాగ్దానం ఈరోజు నేను పట్టుకున్నాను గనక ఈ వాగ్దానమే నా జీవితానికి, ఈ వాగ్దానమే నా పరిస్థితులకు జవాబు చెప్తుందని నమ్మకంతో నువ్వు ఉండు. ఈరోజు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.